ఇంతకుముందు అక్క పిఓడబ్ల్యూ నుంచి అనసూయక్క, శాంత గారు బిఎస్పి పార్టీ నుంచి, ఆడజన సమాఖ్య నుంచి ధనలక్ష్మి, అదేవిధంగా చైతన్యక్క, శ్రీదేవక్క మాట్లాడారు. అయితే ఒక సంఘటన గత నెలలో నల్లమల అడవి సమీపంలో ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో అది మరొక ముందే ఇదే నెల అంటే గత నెల జూన్ 23వ తేదీ నాడు మానవ సమాజంలో అంటే పట్టణ నాగరిక సమాజం మధ్యలో జీవిస్తున్నటువంటి ఒక గిరిజన పాపపై జరిగినటువంటి అత్యాచారం మొత్తం సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం ఏ సమాజంలో జీవిస్తున్నామో ఆ పాప మీద జరిగినటువంటి అత్యాచారం మనకు మొత్తానికి మానవ సమాజంలో మనిషి అనే వాడు ఎవడన్నా ఉంటే వాడు తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకనాటు వలస జీవితాలు అవి ఈనాటి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. కందుల శ్రీనివాసరావు అనే వ్యక్తి పొట్ట చేత పట్టుకొని విజయవాడ నుంచి హైదరాబాద్ మహానగరంలో జీవించడానికి అనుకూలమైన పరిస్థితి ఉందని పల్లీలు పెట్టుకొని బండి మీద, తోపుడు బండి మీద పెట్టుకొని అమ్ముకునే జీవన విధానంలో నెట్టివేయబడ్డాడు. అతను ఒక గిరిజనుడు. అతను 4 పిల్లలతో కలిసి జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాడు. అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే పసిపాపపై అత్యాచారం. ఇది ఈ అత్యాచారం జరిగిన తర్వాత మొత్తం ప్రభుత్వం యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది అనే విషయం కూడా మనం ఈ సమాజానికి తెలియాలి. అటు తర్వాత నీలఫర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు, అక్కడ ట్రీట్మెంట్ కొంత జరిగింది. అటు తర్వాత గత 2-3 రోజుల నుంచి కామినేని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మెరుగైన వైద్యం అందజేస్తూ ఉన్నారు. సరే, ఆ వైద్యం ఒక ఎత్తు అయితే ఈ సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? మహిళా లోకం మీద ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఆదివాసీ మహిళ, చెంచు మహిళ మీద ఏ అత్యాచారం జరిగిందో హైదరాబాదులో పసిపాపపై అదే అత్యాచారం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందో ఒక్కసారి ఓ పాలకులారా మీరు ఆలోచించండి. మీ పాలనలో వీడు పోతే వాడు పోతే వీడు, ఎవడు వచ్చినా కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు ఆగట్లేదు. ఇవాళ ఒక ఉద్యమాల బిడ్డ సీతక్క కూడా ఇవాళ ఒక మంత్రిగా క్యాబినెట్లో పనిచేస్తూ ఉంది. మంత్రి గారు, మీరు ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా మహిళా లోకానికి మీరు ఒక స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. అత్యంత పాశవికంగా జరిగినటువంటి ఈ అత్యాచారాన్ని ఏ సమాజం ఏ విధంగా క్షమిస్తుంది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాపపై అత్యాచారం జరిగిన తర్వాత నిందితుడు రిమాండ్లో పంపిండని చెప్తా ఉన్నారు ఇక్కడ. సరే, ఏదేమైనా మేము ఇక్కడ మహిళా సంఘాలు గొంతెత్తి అరుస్తూ ఉన్నారు. మా మహిళా లోకానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించాలని వాళ్ళు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ఎక్కడ జరుగుతూ ఉందండి ఇక్కడ? కాబట్టి ఒక గిరిజన సంఘంగా, ఆదివాసీ ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి సంఘంగా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పసికందులకే మీరు ఇక్కడ రక్షణ కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈ పాలకులారా, మీరు కళ్ళు తెరవండి. ఈ సమాజంలో వస్తున్నటువంటి విచ్చలవిడి మీడియా ఏదైతే ఉందో ఈ మీడియా కూడా మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదేవిధంగా ఆ పసిపాపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి తాగిండని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మద్యపానం, గతంలో చాలా ప్రభుత్వాలు మద్యపానం నిషేధిస్తామని చెప్పారు. కానీ ఇలా విచ్చలవిడి మద్యపానం కొనసాగుతూ ఉంది. ఇలా కోట్లాది రూపాయల బడ్జెట్, కోట్లాది రూపాయలకు ఆశపడి ఇలా ప్రభుత్వాలు ఇట్లాంటి మద్యపానం మీద నిషేధం పెట్టకుండా అమలు జరపడం వలన ఇవాళ యువతరం అంతా అటువైపు
డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ కందుల శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు 3.5 సంవత్సరాల పాపపై అత్యాచారం ఏదైతే జరిగిందో ఆ నిందితుడికి బహిరంగంగా ఉరిశిక్ష వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గిరిజన చట్టాలు ఎన్ని ఉన్నా తక్షణమే ఆ కుటుంబానికి సమగ్రమైనటువంటి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు అంటే ఏదో కొద్ది సహాయం చేస్తున్నట్లు హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తున్నారు, ఏదో చేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ తక్షణమే ఇది బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా, బాధ్యత కలిగినటువంటి సీతక్కగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు తక్షణం ఆ కుటుంబానికి మీరు గతంలో 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి కాదు. ఆ పాప ఎంతవరకు చదివితే అంతవరకు చదువులో మీరు ఆ అవకాశం కల్పించాలి. అదేవిధంగా పొట్ట చేత పట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ మహానగరంలో రక్షణ ఉంటుందని ఇక్కడ వచ్చాడు. ఇక్కడ కూడా రక్షణ కరమైంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవనోపాధి, వాళ్ళ యొక్క కుటుంబానికి జరిగినటువంటి ఈ యొక్క అవమానం, ఈ యొక్క అరాచకత్వం ఏదైతే ఉందో దీన్ని మీరు సమగ్రమైన దర్యాప్తు జరిపినప్పుడు జరపండి. కానీ తక్షణం సహాయం మాత్రం అందించాలి. ఇప్పుడే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడారు. అదేవిధంగా పాపను కూడా పరామర్శించాం, అందరం పరామర్శించాం. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. కాబట్టి తక్షణమే మేము ఇటు ప్రగతిశీల మహిళా సంఘాల తరపు నుంచి, అంటే ఆదివాసీ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పాపకు 1,00,000 రూపాయలు కాదు ఇవ్వాల్సింది, 10 లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని, అదేవిధంగా సీతక్క దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని అమలు జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాపకు న్యాయం జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.